హస్తినాపురం మహాసభలో ఇన్ని దారుణాలు జరిగాయా? మహాభారత కథని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అందులో మొదటిది, పాండవులకి ఇంద్రప్రస్థ రాజ్యం ఇవ్వడం ఇష్టం లేని దుర్యోధనుడు ఎలాగైనా రాజ్యాన్ని తన సొంతం చేసుకోవాలనే ఆశతో ఉండేవాడు. అదే సమయంలో శకుని తన యొక్క మాయాజూదం ఆటలో పాండవులను ఓడించి తన సర్వస్వాన్ని లాక్కున్నాడు. ద్రౌపదితో సహా పాండవులని అతి ఘోరంగా అవమానించి ద్రౌపదిని వస్త్రాభరణము చేసి మహాభారత యుద్ధానికి మొదటి అడుగును వేశాడు. పాండవులందరినీ 12 ఏళ్ల వనవాసం, 1 ఏళ్ల అజ్ఞాతవాసానికి పంపించారు. అవమానాన్ని తట్టుకోలేని పాండవులు హస్తినాపురం మహాసభలో ఉన్నవారందరినీ వధిస్తానని వాగ్దానాలు చేశారు. ప్రతీకారంతో రగిలిపోతున్న పాండవులు అజ్ఞాతవాసం, వనవాసం తరువాత కౌరవుల మీదికి యుద్ధానికి వెళ్దామని అనుకున్నారు. అదే సమయంలో శ్రీకృష్ణుడు వారిద్దరి మధ్య సంధి చేయాలని శ్రీకృష్ణ రాయబారానికి వచ్చారు. ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం ఇన్ ద నెక్స్ట్ వీడియో.